శక్తి. గురువడి శరణం, తిరువడి శరణం. పుదుక్కోట జిల్లాలోని పొన్న మైరావతి అనే ఊరిలో బాగా ప్రసిద్ధికెక్కిన ఆదిపరాశక్తి వారపూజ మందిరం ఒకటి ఉంది. ఈ వారపూజ మందిరాన్ని శక్తి శాంత మరియు ఆవిడ భర్త కాళియప్పన్ భక్తి శ్రద్ధలతో నడుపుతున్నారు. వర్షాలు లేక ఆ ఊరిలో నీటి కరువు బాగా ఉంది. కుంటలలో, చెరువులలో నీరు లేదు. కనీసం త్రాగునీరు కూడా సరిగ్గా లేదు. ఆ సంవత్సరం 1997 ఆగస్టు 31వ తేదీన ఈ వారపూజ మందిరంలో గంజి సమర్పించే వేడుకను చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ రోజు ఉదయాన్నే పొన్న మైరావతి వారపూజ మందిరంలోని శక్తులందరూ వర్షాలు కురవాలని భక్తి శ్రద్ధలతో అమ్మను మనస్ఫూర్తిగా వేడుకొని గంజికుండలను తీసుకొని ఊరేగింపుగా మందిరానికి బయలుదేరారు. 4 వీధులు తిరిగి ఈ ఊరేగింపు మందిరాన్ని చేరుకోవడానికి మధ్యాహ్నం 1 గంట అయ్యింది. ఉదయం 11:30 గంటలకే సూర్యుని తాపానికి నేల చాలా వేడెక్కి నడవడానికి వీలు లేకుండా ఉంది. క్రింద నేలపై నీళ్లు చల్లుదామంటే ఎక్కడా నీరు లేదు. కుంటలు, చెరువులు అన్నీ ఎండిపోయి ఉన్నాయి. శక్తులందరూ మండుతున్న ఎండను లెక్క చేయకుండా నేలపై నడవడానికి కాళ్ళు కాలుతున్నా సరే అమ్మను మనస్ఫూర్తిగా స్మరిస్తూ ఓం శక్తి, పరాశక్తి అని నినాదాలు చేస్తూ ముందుకు కొనసాగుతున్నారు. వీధులలోని ప్రజలు ఎండకు భయపడి అక్కడక్కడా ఉన్న నీడలో నిలబడి ఓం శక్తి, పరాశక్తి అని అమ్మను తలుచుకుంటున్నారు. అక్కడ ఇండ్లల్లో ఉన్నవారు కొందరు నీటిని తెచ్చి ఊరేగింపుగా వస్తున్న వారిపై చల్లుతున్నారు. గంజి వేడుకలో పాల్గొన్న శక్తులలో అత్యంత భక్తి పరురాలైన యోగలక్ష్మి అను శక్తి ఈ వేడుకకు 10 రోజుల ముందు నుంచే టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతూ ఆహారం సరిగ్గా తీసుకోలేకపోవడం వలన గ్లూకోజులు ఎక్కించుకుంటున్న విషయం తక్కిన వారందరికీ తెలుసు. నిన్నటి వరకు వారపూజ మందిరానికి కూడా రాలేని ఆమె ఇప్పుడు వచ్చి ఈ వేడుకలో పాల్గొని కాలుతున్న నేలపై అంగప్రదక్షిణ చేయడం ఎవ్వరూ ఊహించలేదు. అది చూసి అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమెతో పాటు అక్కడ ఉన్న చాలా మంది కూడా వర్షాలు కురవాలని, కరువు రాకూడదని అమ్మను వేడుకుంటూ ఆ కాలుతున్న నేలపై వారు కూడా అంగప్రదక్షిణ చేశారు. ఆ తరువాత సాయంత్రం 4 గంటలకు కుండపోతగా వర్షం. ఊరిలో ఉన్న అన్ని కుంటలు, చెరువులు నిండిపోయాయి. ఇక త్రాగునీటికి కరువు లేదు అని అందరి మనస్సుల్లో ఆనందోత్సాహాలు కేరింతలు కొడుతున్నాయి. తల్లి గంజికుండ తీసుకొని వచ్చిన వారి పూర్వజన్మ కర్మాన్నే తీర్చిందా? ఆ ఊరి వారపూజ మందిరంలో గంజి సమర్పించే వేడుక చేయడం వల్ల ఆ ఊరికే వర్షాన్ని కురిపించిందా? ఏమో తెలియదు. అమ్మ కరుణనే కరుణ అని అందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిండాయి. శక్తులారా, అమ్మకు భక్తి శ్రద్ధలతో గంజి సమర్పించడం వల్ల వారికి తిండికి లోటు లేకుండా చేస్తాను అని అమ్మ చెప్పే దైవవాక్కుకు అనుగుణంగా ఇక్కడ అమ్మ వర్షాన్ని అనుగ్రహించారు. కాబట్టి మనమందరం కూడా భక్తి శ్రద్ధలతో ఆడిపురం వేడుకలో పాల్గొందాం. ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం శక్తి. అమ్మ అనుగ్రహం కావాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ చూపే మార్గాన్ని అనుసరించండి.